హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ షేబా. ఈరోజు వీడియోలో రాగి రొట్టి చాలా టేస్టీగా అనమాట. టేస్టీగానే కాదు, మంచి ఆరోగ్యంగా కూడా. చక్కగా చేసి పిల్లలు పెద్దలు అందరూ తినేయచ్చు. మరి షుగర్ పేషెంట్లకైతే ఇంకా మంచిది. చాలా రుచిగా కూడా ఉంటుందండి. చేసుకోవటం కూడా చాలా సులువు అనమాట. ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. ఎలా చేయాలో కూడా చూపిస్తాను. మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. దానికోసం ఒక గిన్నె తీసుకుందాము. ఒక గిన్నె తీసుకుని ఒక గిన్నె కొలతతో 2 కప్పుల రాగి పిండి. చూడండి, 2 గిన్నెలు పోసాను అనమాట. మీరు ఎలా అన్నా కొలుచుకోవచ్చు మీకు క్వాంటిటీని బట్టి. దానిలోకి ఒక గుప్పుడు లేత మునగాకు గుప్పుడు వేసుకోండి. దానిలోకి 3 ఎండుమిరపకాయలు ఇలా కట్ చేశాను కొంచెం పెద్దగా. ఒక పెద్ద ఉల్లిపాయ సన్న కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. సరిపడా ఉప్పు వేసుకోండి. మునగాకు ఇలా వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. దీనిలోకి ఒక పచ్చి కొబ్బరి అండి, గోధుమ పిండి కలుసుకున్నాం కదా, అదే కప్పుతో 1 కప్పు ముక్కలు మిక్సీ చేశాను బరకగా. అవి వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి 10 వెల్లుల్లి రెబ్బల్ని ఇలాగ మెత్తగా దంచాను అనమాట. ఇవి వేసుకోవటం వల్ల మంచి రుచితో పాటు ఆ మునగాకులు ఉన్న పసరు వాసన ఉంటుంది కదా, అది మనకు తెలియదు అనమాట. ఇవి వేయలేదు కూడా మునగాకు పసరు వాసన వల్ల రొట్టి కొంచెం తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇలా వెల్లుల్లిపాయ వేసుకోండి, ఆరోగ్యానికి మంచిది. ఆ మునగాకు వల్ల వచ్చిన పసరు వాసన రాకుండా చాలా బాగుంటుంది అనమాట. ఇవన్నీ వేసుకుని బాగా మెత్తగా పిసికేసుకుంటూ కలపాలన్నమాట. గట్టిగా కలిపేసుకోవాలి. నొక్కుతో కలిపామనుకోండి, ఆ ఉల్లిపాయల నీరు మునగాకులో నీరు కొంచెం ఇలా తేమ వచ్చింది చూసారా. ఇలా కలుపుకున్నాక వేడి వేడి నీళ్ళు కొంచెం కొంచెం పోసుకుంటా స్పూన్తో ఒకసారి కలుపుకోండి. నీళ్ళు ఎక్కువసారి పోసేయద్దు, కొంచెం కొంచెం 1 స్పూన్ 2 స్పూన్లు అలా పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. చపాతీ ముద్ద కన్నా కొంచెం మెత్తగా కలుపుకోవాలి. జారుడుగా దోశలాగా పోయిపోకండి. చపాతీ ముద్ద కన్నా కొంచెం మెత్తగా కలుపుకొని ఇంకా స్పూన్తో గట్టి కలిపేసుకుందాం. చూడండి, ఒకసారి మొత్తం కలిపేసుకున్నాం అనుకోండి, ఒక ముద్దలాగా అయిపోద్ది అనమాట. ఇలా మొత్తం కలిపేసుకుని దగ్గరగా పెట్టేసుకుని మూత పెట్టుకుని ఒక అరగంట సేపు దీన్ని రెస్ట్ ఇచ్చేద్దాం. దీనికి అప్పుడు కొంచెం సెట్ అయిపోద్ది అనమాట. మనం వేడి నీళ్ళు పోసాం కదా, చక్కగా నానిపోయి రొట్టె చేసుకుంటే బాగుంటుంది అనమాట. మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాం. చూడండి, అరగంట తర్వాత చక్కగా నానిపోయి కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట. పీల్చేసుకొని నీళ్ళన్నీ కూడా కొంచెం గట్టిగా అయింది. దీన్ని 2 భాగాలు చేసుకుంటాను. చూడండి, ఒక ముద్ద తీసుకుందాము. నేను కాటన్ క్లాత్ తీసుకుని గట్టిగా నీళ్ళలో పిండేసుకోవాలండి. తడుపుకొని నీళ్ళు లేకుండా పిండేసుకొని వీలైనంత పలచగా ఒత్తేసుకోండి. వేళ్ళతోని అరచేయబట్టద్దు, వేళ్ళతోనే ఒత్తుకొని అంచుల మట్ట పగిలి ఉంటే కనుక ఇలా కలిపేసుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టాను. అట్ల ప్యాన్ పెట్టుకొని మంట సిమ్లో ఉండాలి. చక్కగా దూరగా వేపుకోవాలి. వేయంగానే తిప్పద్దు. 1 నిమిషం ఆగినాక అంచులన్నీ కొంచెం లూజ్ చేసుకోండి. మంట చిన్నగా పెట్టుకొని కాల్చుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. అంచు లూజ్ చేసుకున్నాక తిప్పుకోండి. చూడండి ఎలా ఎర్ర కలిందో. ఇలాగనమాట. దీనికి 1 స్పూన్ నూనె వేసుకుందాము. 2 వైపులు ఇలాగా నూనె వేసుకుని కాల్చుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఉల్లిపాయలు అనేసిన పచ్చి కొబ్బరి, వెల్లుల్లి ఫ్లేవరు, మునగాకు అన్నీ కూడా చాలా మంచివి అనమాట. రాగి పిండి ఇలా చేస్తేనంటే చాలా టేస్ట్గా ఉంటుంది. షుగర్ పేషెంట్కి అయితే నంబర్ 1గా పనిచేస్తుంది. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. బాయ్.